వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఆదిరెడ్డి వాసు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధికి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో రాజమండ్రిలో శాశ్వత నిర్మాణాలు కట్టామన్న ఆదిరెడ్డి వాసు, రాజమండ్రిలో యువత ఐటీ పార్క్ అడిగితే ఎంపీ భరత్ చిల్డ్రన్స్ పార్కులు నిర్మించారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో 6,16,000 మంది అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే రాష్ట్ర సంఖ్యలోని మనం కానీ క్యాలిక్యులేట్ చేస్తే 6.15% ఈ రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ 35.1% అన్ఎంప్లాయిడ్ యూత్ అంటే ఇది భారతదేశంలోని సెకండ్ హైయెస్ట్. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏం సాధించాడురా అంటే నిరుద్యోగ యువతిని సంఖ్య పెంచడంలోని నెంబర్ 2 కింద ఇది భారతదేశంలోని కీర్తి సాధించారు. ఈ రాష్ట్రంలో సుమారు 21,000 మంది యువత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని సాక్షాత్తు జగనన్న వదిలిన బాణం వైఎస్ షర్మిల గారు రీసెంట్గా ధర్నా చేశారు ఏపీపీఎస్సీ ఆఫీస్ విజయవాడ. ఇవన్నీ కూడా మేము గమనించాం, ఎన్డీఏ కూటమిగా మేము గమనించాం కాబట్టే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మేనిఫెస్టోలో 2024 ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి పైన పెట్టబోతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అలా ఏటా మెగా డిఎస్సి అన్నారు, అది ఆ చివరాఖరికి